అయ్యా డానియల్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. రావయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఇలా రా. నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా. మన నియోజకవర్గంలో 148 గ్రామాలున్నాయి. అందులో 16 గ్రామాలకి ఇంకా డబ్బు పోయి చేరలేదు. వాళ్ళ వేసే ఓట్లే మనం గెలవడానికి ముఖ్యం. డబ్బు ఎలా తీసుకెళ్తున్నా దోపిడీ దొంగలా దోచుకుంటున్నాడా ఇన్స్పెక్టర్? ఈ సమాధానాలన్నీ పై వాళ్ళకి నేను చెప్పలేను కదా. నేను మంత్రిని మాత్రమే కాదు, జిల్లా సెక్రటరీ నేనే. పార్టీకి జిల్లాలో ఏదొచ్చినా నేనే చూసుకోవాలి. అందుకే అందరూ నన్ను అంత గౌరవంగా చూస్తూ ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్ లేపేస్తే గొడవ ఉండదు కదా. అది పోయిన వారమే మిస్ అయింది. సరే, నీ బందోబస్తు కానీ మీతోనే ఉంచుకొని వాడికి తెలియకుండా పని పూర్తి చేయి. ఆ ప్లాన్ కూడా మొన్న మిస్ అయింది. ఆ విజయ్ గారిని ఏం చేయాలంటావు? వాడిని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించండి, అది చాలు. ఎలా వీలవుతుంది? మామూలు రోజుల్లో అయితే తక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎలక్షన్, మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది. ఒకే ఒక కారణం తీసుకురా, తర్వాత చూడు సస్పెండ్ చేయిస్తానో లేదో. ఏమిటి నాన్న? ఇంకా ఏంటి ఆ రామారావు కూతురు గురించి ఆలోచన? అదంతా మర్చిపోయి బుద్ధిగా పని చూడరా, లేదంటే తిండికి ముష్టెత్తుకోవాలి. నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను, చూసుకో. అయ్యా, నా బిడ్డను ఎలా కొట్టారో చూడండి అయ్యా. 10 ఏళ్లుగా నా బిడ్డ వాళ్ళ దగ్గర గొడ్డులా పనిచేస్తున్నాడయ్యా. అందుకు వాళ్ళు ఏం చేశారో చూడండి అయ్యా. మీ తమ్ముడే ఇలా తీసాడు. ఇన్స్పెక్టర్ తమ్ముడైతే మాత్రం ఇలా కొట్టడం న్యాయమేనా? ఈ అన్యాయాన్ని ఎవరు అడుగుతారయ్యా? వీడు చాలు అని చెప్పేంత వరకు వాడిని కొడతాను.
జీపు కాలిపోయిందిగా, ఆటోలో వచ్చినట్టున్నాడు. అయ్యా. ఈ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థిని నేను. నా కళ్ల ముందే ఒక అమాయకుణ్ణి ఇంత దారుణంగా కొట్టాడు ఇతను. ఎవరి మీదైనా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నడివీధిలో పడేసి కొట్టమని ఏ చట్టంలో ఉంది? న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు ఇతడు? అధికారాన్ని సరిగ్గా యూజ్ చేసామంటే మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. పేపర్లో చదవట్లా, ప్రముఖ దాదా ఎన్కౌంటర్, ప్రముఖ రౌడీ ఎన్కౌంటర్ అని. అదే పేపర్లో మీరు చదవలేదా? నడి వీధిలో పోలీస్ ఆఫీసర్ని తరిమి తరిమి చంపారని. చూడండి సార్, ఎందుకు అనవసరమైన మాటలు, కొంచెం ఉండండి. అతను ప్రతిరోజు ఎవరో ఒకరిని కొడతాడు, చంపుతాడు. అది చూస్తూ ఊరుకోవడానికి నేనేమి సాధారణమైన వాణ్ణి కాదు సార్. ఈ నియోజకవర్గం అభ్యర్థిని సస్పెండ్ చేయండి సార్. వాణ్ణి సస్పెండ్ చేయకపోతే ప్రజలు రెచ్చిపోతారు. 10 బస్సులు తగలడతారు, 100 మంది పోలీసుల్ని నరుకుతారు. ఎమోషనల్ అవ్వకండి. దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. దీన్ని రాజకీయం చేయకండి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు, మీరే చెప్పండి. అయ్యా, ఒక పోలీసు నా కొడుకును కొట్టాడు. మేము చాలా బాధపడుతున్నాం. మనసు కుమిలిపోతుందండి. మన డేనియల్ గారు ఉన్నారు, కమిషనర్ గారు మీరున్నారు. అందరి ముందు కొట్టిన ఆ పోలీస్ చేత నా కొడుకు క్షమాపణ చెప్పించండి చాలు. ఇంతటితో గొడవ వదిలేస్తాం. ఏయ్, ఇందుకోసం వచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, అది కాదు బాబు, నేను కొంచెం కామ్గా ఉండండి ప్లీజ్. ఏంటి సార్ ఇది? ఆయన మీ ప్రాణాన్నే కాపాడారు. ఆయన్ని మీరు విజయ్ క్షమాపణ అడగండి. మిస్టర్ మొద్దుబాలు, నేను మిమ్మల్ని కొట్టడం తప్పే. క్షమించండి, క్షమించండి. మీరు అడిగినట్టు క్షమాపణ చెప్పారు. ఇక బయలుదేరండి. ఎరా, నీకు మాకు పడ్డం లేదని కదా విడిపోయి దూరంగా ఉంటున్నాం. మమ్మల్ని కాస్త మనశ్శాంతిగా బతకనివ్వు. ఎందుకు గొడవలు పెంచుకుంటూ పోతున్నావు? ఈ నిమిషంలో నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, నిన్ను చూడడం ఇదే చివరిసారి కావాలి. ఈడు తొక్కలో స్టైలు. ఏమిటయ్యా మళ్ళీ ఇది? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సార్. మళ్ళీ క్షమాపణ అడుగుతాను. క్షమించండి మొద్దుబాలు. ఓ ఓరా. అవునోయ్, ఏరియా కాబోయే ఎమ్మెల్యే గారు, ఇదిగోండి 100. ఎందుకు? ఆటోలో వెళ్ళడానికి. నేనెందుకు ఆటోలో వెళ్ళాలి? డేనియల్, మన 2 కార్లు తగలబడుతున్నాయి. గొడవల్లో భగభగమండే నిప్పుకి గవర్నమెంట్ బండికి రాజకీయ నాయకుడి బండికి తేడా తెలీదు. ఎలాగూ కమిషనర్ ఆఫీస్లోనే ఉన్నావుగా, వెంటనే ఒక కంప్లైంట్ రాసిచ్చెళ్ళు. తగలెట్టింది ఏ పబ్లిక్ అయినా కన్ని పెట్టి నీ ముందు నిలబెడతాను. మన క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా, అద్దం లాంటి వాణ్ణి. గురి పెడితే గురి పెడతా, తగలెడితే తగలెడతా. ఆటో